తమపై ఇంటిపైకి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారని అన్నారు అల్లు అరవింద్. వారిపై కేసులు కూడా పెట్టారని అన్నారు. ఇలాంటి వారిని ఎవరూ ప్రోత్సహించకూడదని అన్నారు. ఇప్పుడు తాము సంయమనం పాటించాల్సిన సమయమని అన్నారు అల్లు అరవింద్. ఇంటి దగ్గర ఎవరైనా గొడవ చేయడానికి వస్తే తీసుకుపోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించి అల్లు అరవింద్ మీడియాతో స్పందించారు కదా. సో ఇప్పుడు మేము సంయమనం పాటించాల్సిన సమయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రియ, అల్లు అర్జున్ నివాసం వద్ద కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో మేము సంయమనం పాటించాలి, పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు, పోలీసులు కూడా మా ఇంటి వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు, ఎలాంటి గొడవలు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే ప్రత్యేక భద్రతను అయితే ఏర్పాటు చేశారు. కొంత నిరసన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి అల్లు అరవింద్ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఎలాంటి గొడవలు, ప్రశాంతమైన వాతావరణం అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద ఉంది. పోలీసులు మాత్రం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అల్లు అర్జున్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీసులు వచ్చి కొన్ని వివరాలు సేకరించారు. ఇంటి వద్ద ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ నివాసానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు అయితే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి వచ్చి అల్లు అరవింద్ వద్ద స్వయంగా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్ద ఎలాంటి భద్రత అవసరం, అల్లు అర్జున్ ఇంటి సమీపంలో ఉన్నటువంటి దాదాపు 100-200 మీటర్ల వరకు కూడా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు చేపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, దాదాపు ఒక 20-30 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను అయితే పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అల్లు అర్జున్ నివాసం వద్ద ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక పోలీసు బలగాలను కూడా అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు తరలించారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, అల్లు అర్జున్ ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొనేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఇక్కడ తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి అయితే ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. కొద్దిసేపటి క్రితం నిరసన చేసినటువంటి కొంతమందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పోలీసులు ఖచ్చితంగా మా నివాసానికి కూడా ప్రత్యేక భద్రతను కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అల్లు అరవింద్ తెలిపారు. జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే పూర్తి స్థాయిగా అల్లు అర్జున్ నివాసం వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఇటు అల్లు అర్జున్ నివాసం వద్ద ప్రత్యేక భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లు అరవింద్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ పోలీసు వారికి ధన్యవాదాలు, పోలీసులు వాళ్ళు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టినట్లుగా కూడా అల్లు అరవింద్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాగర్, అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడే నేపథ్యంలో అక్కడ భద్రత కల్పించినప్పటికీ అల్లు అర్జున్ పిల్లలను అల్లు అర్జున్ మామ ఇంటికి తరలించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? భద్రత ఉన్న నేపథ్యంలో అక్కడ ఇంట్లో సభ్యులు ఉంటున్నారా?
ప్రియ, ఖచ్చితంగా అల్లు అర్జున్ నివాసంలోనే అల్లు అరవింద్ ఉన్నారు. అల్లు అర్జున్ తల్లి తండ్రి అల్లు అరవింద్తో పాటుగా అల్లు అరవింద్ భార్య, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, తన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే అల్లు అర్హా, అల్లు అయాన్ వాళ్ళ అమ్మమ్మ జనరల్గా రెగ్యులర్గా తీసుకెళ్తుంటారు సాయంత్రం వచ్చి. ఎందుకంటే అల్లు అర్జున్ నివాసానికి చంద్రశేఖర్ రెడ్డి నివాసం రెండు దగ్గరనే ఉండడం వల్ల తన అమ్మమ్మ ఇంటికి వచ్చి తీసుకెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. కొంత ఇక్కడ నిరసన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తన అమ్మమ్మ ఎవరైతే అల్లు అర్జున్ అత్త మామలు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి తన భార్య ఇంటికి వచ్చి పిల్లల్ని అయితే తీసుకెళ్ళి, అంటే జనరల్గా సండే వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళి అమ్మమ్మ వచ్చి పిల్లల్ని ఎవరైతే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఉన్నారో వాళ్ళ అమ్మ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. జనరల్గా వారాంతంలో సండేల్లో కాలక్షేపం కోసం పిల్లల్ని కూడా తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే తీసుకెళ్లారు, కానీ ఎలాంటి ఆందోళన ఎలాంటి నిరసన వాతావరణం అయితే ఇక్కడ లేదని చెప్పి తెలుస్తుంది. వారు చెప్తున్న అంశాల్లో కూడా అల్లు అరవింద్ స్వయంగా చెప్పారు, తన ఇంటి వద్ద మాత్రం ఎలాంటి ఆందోళన పరిస్థితి లేదు, పోలీసులు అయితే ప్రత్యేక భద్రతను అయితే ఏర్పాటు చేశారు, మేము కూడా ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నామని చెప్పి మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిన పరిస్థితి. అల్లు అరవింద్ తన భార్య, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి వీరంతా కలిసి ఇప్పుడు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసంలో ఉన్నారు. పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రత్యేక బలగాలను, ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య అల్లు అర్జున్ నివాసం అయితే ఇప్పుడు ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పించారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ స్పందించారు. మీడియా ముందుకొచ్చి ఈ సమయంలో మేము సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది, దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయడానికి మేము సిద్ధంగా లేము, సో ఎవరైనా గొడవ చేయడానికి వచ్చినా సరే పోలీసులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరు దాడి చేయడానికి వీల్లేదు అంటూ కూడా అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చి ఆయన వ్యాఖ్యలు తెలియజేశారు.